నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా బజ్ ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి బాలయ్య హోస్ట్గా రంగంలోకి దిగనున్నారట. ఇప్పటికే ఓటీటీలో టాక్ షోతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్గా మరో సంచలనానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆయన మాస్ హోస్టింగ్ స్టైల్తో కంటెస్టెంట్స్ని కంట్రోల్ చేస్తే షో రేంజ్ ఖచ్చితంగా మారిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఈ ఆఫర్పై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే బుల్లితెరపై బాలయ్య మ్యాజిక్ అదిరిపోతుందని చెప్పక తప్పదు. గతంలో నాగార్జున ఈ షోను సక్సెస్ఫుల్గా నడిపించినప్పటికీ బాలయ్య ఎంట్రీతో కొత్త ఊపు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా బాలయ్య హోస్టింగ్తో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ బుల్లితెరపై హడావిడి చేయడం ఖాయమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పౌనోవిచ్కు సంబంధించిన ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. సింగపూర్లో విద్యాభ్యాసం చేస్తున్న మార్క్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని సమాచారం. ఈ ఘటనతో పవన్ అభిమానులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే సింగపూర్లోని తన స్కూల్లో జరిగిన ఈ దుర్ఘటనలో మార్కుతో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మార్కుకి చేతులు కాళ్లకు సీరియస్ గాయాలు కాగా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం అతను సింగపూర్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూర్లో బిజీగా ఉన్నారు. ఈ టూర్ ముగిసిన వెంటనే సింగపూర్కు బయలుదేరే అవకాశం ఉందని టాక్. కాగా ఈ ఘటన అభిమానులను కలవరపెడుతోంది. సోషల్ మీడియాలో మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గత 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో భారీ చిత్రం అఖండ 2 తాండవం సిద్ధమవుతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ సీక్వెల్ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మేకర్స్ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్తో షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తాజా బజ్ ప్రకారం ప్రస్తుతం టీం మ్యాడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ను కంప్లీట్ చేసే పనిలో ఉంది. మునుపటి అఖండ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈసారి బోయపాటి తన మార్క్ మాస్ సీన్స్తో దానికి ఎన్నో రెట్లు పవర్ఫుల్గా ఇంటర్వెల్ సీన్ను తెరకెక్కిస్తున్నారట. ఈ సీన్లో డివోషనల్ టచ్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ బ్యానర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దద్దరిల్లేలా కనిపిస్తోంది. అభిమానుల్లో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ మాస్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రామనవమి సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ అభిమానులు ఉర్రూతలూగించింది. ఈ గ్లింప్స్లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్, బ్యాట్ను గుద్ది సవరించి బాల్ కొట్టే సీన్ యూత్ను ఫిదా చేస్తోంది. ఆఫ్లైన్లో ఈ షాట్ భారీ రీచ్ సాధించగా సోషల్ మీడియాలో రీల్స్తో ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. ఒక్క గ్లింప్స్తోనే పెద్దికి ఊహించని హైప్ లభించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, వృద్ధి సినిమాస్ నిర్మాణంతో ఈ చిత్రం అంచనాలను పీక్స్కు తీసుకెళ్లింది. రామ్ చరణ్ మాస్ అవతార్లో ఎలా రెచ్చిపోతాడనేది ఈ ఫస్ట్ షాట్తో స్పష్టమైంది. టాలీవుడ్లో పెద్ది హవా షురూ అయింది. రిలీజ్ వరకు ఈ జోష్ కంటిన్యూ అవుతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు నిపుణులు. హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేసి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీ మోడ్లోకి వెళ్ళాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. కానీ హరీష్ మాత్రం తన నెక్స్ట్ మూవీపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. ఉస్తాద్ రామ్ పోతినేని నందమూరి బాలకృష్ణతో 2 బడా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట. ముందుగా రామ్తో ఓ సాలిడ్ ఫిల్మ్ కోసం స్క్రిప్ట్ వర్క్ షురూ చేశాడు. కూర్గులో ఉంటూ కథను ఫైనలైజ్ చేస్తున్నాడని టాక్. అటు బాలయ్యతో కూడా ఓ మాస్ బ్లాస్ట్ సినిమాకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు. హరీష్ శంకర్ స్టైల్లో మాస్ ఎంటర్టైన్మెంట్తో ఈ 2 సినిమాలు థియేటర్లో సందడి చేయడం పక్కా అంటున్నారు.
స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది, షూటింగ్ ఎప్పుడు కిక్ స్టార్ట్ అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాలయ్య, రామ్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్స్ కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. హరీష్ కెరీర్లో ఈ సినిమాలు హిట్ కొడతాయా అనేది వేచి చూడాల్సిందే.